ఓకే, మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మేషం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ అక్కర్లేని గొడవలు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అండ్ ఒకదానికోసం ఖర్చు పెడదాం అనుకుని ఇంకొక దానికోసం, అంటే ఖర్చులు కంట్రోల్లో ఉండవు. అండ్ ఎందుకంటే వక్రంలో ఉన్న గ్రహాలు కదా, శుక్రుడు వక్రము, బుధుడు వక్రము, దానివల్ల ఏమవుతుందంటే అవసరమైన వాటికన్నా అక్కర్లేని వాటికి, లగ్జరీస్కి, కంఫర్ట్స్ కని అండ్ ఫ్రెండ్స్ కని చెప్పి ఇలాగా రకరకాలుగా అనమాట. అంటే ఏది అవసరమో ఏది కాదో మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఖర్చులు అధికంగా ఉంటున్నాయి కుటుంబం కోసం కానీ, వైఫ్ లేదా హస్బెండ్ కోసం కానీ, బంధువుల కోసమని, స్నేహితుల కోసమని, ఇట్లాగా ఎక్కడ చూసినా కూడా మీకు ఈ త్రూ అవుట్ ద మంత్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కాబట్టి దాన్ని ఒకటి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే ఖర్చులు మీ కంట్రోల్లో ఉండవు. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ మంత్ కొంచెము మీ లైఫ్ పార్ట్నరో లేకపోతే మీరు కనుక సింగిల్ అయితే పేరెంట్సో ఎవరో ఒకళ్ళ సలహా ద్వారా ఇది నాకు అవసరమా లేదా అన్నది తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అట్లానే ట్రావెలింగ్కి చాలా బాగుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ గొడవలు, ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు, అండ్ అలానే శుభకార్యాలలో గొడవలు, ఇటువంటి ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో చాలా వరకు ఇబ్బందులు అనేవి మేషం వాళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ బాగుంటుంది. అండ్ కొత్తగా జాబ్ మారాలనుకుంటే నేను ఇప్పుడు వద్దనే చెప్తాను. ఎందుకనంటే కొంతవరకు ఎక్స్టర్నల్గా అంత బాగాలేదు. అండ్ మీ జాతకంలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే పెద్ద నిర్ణయాలు, జాబ్ మారాలి, ఇల్లు మారాలి, ఇటువంటి పెద్ద నిర్ణయాలు, లేదా ఏదైనా వెహికల్ కొనాలి, హైయెస్ట్ అమౌంట్స్తో ఖర్చు పెట్టే వాటి కోసం కానీ, లేకపోతే ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మార్చి నెల ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలం కాదు. అన్ని తొందరపాటు నిర్ణయాలు, రాంగ్ కంక్లూజన్సే ఉంటాయి. సో కాబట్టి మేషం వాళ్ళు ఏ పని చేసినా 1-4 సార్లు, ఏ ఖర్చు పెట్టినా 1-4 సార్లు ఆలోచించి, వీలైతే మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారు అన్న వాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. ఓకే, అండ్ అనారోగ్య సమస్యలు సీజనల్గా వచ్చేవి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లల వైపు నుంచి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా మీకు కొంతవరకు బాధ్యతలు, ఖర్చులు అండ్ గొడవలు అన్ని రకాలుగాను కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏం చేయాలి అంటే నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ, నవగ్రహాలు ఉన్న టెంపుల్కి